అలాగే అన్నయ్య, నేను వదినకి చెప్తాను. వదిన, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి ఉందంట, మిమ్మల్ని తీసుకెళ్తారంట, సాయంత్రం రెడీ అయి ఉండమన్నారు. అవునా? అత్తయ్యను అడిగొస్తా. అత్తయ్య, మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి అంట, నన్ను తీసుకెళ్తారంట, సాయంత్రం రెడీ అవ్వమంటున్నారు, వెళ్ళిరాను అత్తయ్య. మీకు సాయంత్రం వంట చేసే వెళ్తాను మీ అందరికి. కొడుకు ఫ్రెండ్ పెళ్ళి అయితే కొడుకు ఒక్కడు వెళ్తాడులే, నువ్వెందుకు దానికి, అవసరం లేదు. సరే అత్తయ్య. అమ్మా, వదినని వెళ్ళనివ్వచ్చు కదా, వదిన ఇంకా మనందరికి వంట చేసి వెళ్తా అంటుంది. మా అత్తగారింట్లో అయితే మేము అడగకుండానే వెళ్తాము, వదిన అయితే నిన్ను అడుగుతుంది. మీ అత్తారింట్లో ఇదంతా నడుస్తుందేమో, ఇక్కడ కాదు. నువ్వు వదినని పంజరంలో పక్షిలాగా బంధించి ఉంచకమ్మా, తర్వాత వదిన నిన్ను తన శత్రువులా చూస్తుంది. నువ్వెళ్ళు, నీకేం తెలియదు. ఏంటో నీ ఇష్టం, నీకెవ్వరూ చెప్పలేరు. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? పక్కింటి ఆమె స్వీట్ చేసిందంట, టేస్ట్ చూద్దురా అంటే వెళ్ళొచ్చాను. కాసేపైనా బయటికి వెళ్ళకపోతే మనసు ఎలానో ఉంటుంది, తిరిగి రావాలి గాలికి కాసేపు. మరి వదినకి అలా అనిపించదా అమ్మ? ఎప్పుడు వదిన ఇంట్లోనే ఉంటుంది, వదిన కూడా మనలాంటి మనిషే కదమ్మా, తనకు కూడా మనలాగా బయట తిరగాలనిపిస్తుంది కదమ్మా. ఎప్పుడు వంటింట్లోనే అలా ఉంచడం ఏమన్నా బాగుందా? అంటే తను నీ రక్తం కాదు కాబట్టి వదిన పట్ల అలా ప్రవర్తిస్తున్నావా? కొడలా, నువ్వు కూడా కొడుకుతో పెళ్లికి వెళ్ళిరా. నిజంగా అత్తయ్య, నేను వెళ్ళనా?